మన ఊరిలో గ్రామదేవత బరింకలమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుంటారండి. ఈ జాతర అందరికీ ఆనందాన్ని, ఆత్మీయతని పంచుతుంది. ముఖ్యంగా పుట్టింటికి వెళ్ళే ఆడపడుచులు ఈ జాతరలో పాల్గొనడానికి పెద్ద ఉత్సాహంతో వస్తారు. ఇది అమ్మవారి పుట్టింటిగా చెప్తారు అండి. ఇక్కడే జాతర అనేది జరుగుతుంది. ఇది అమ్మవారి అత్తిల్లనమాట. ఇక్కడే అమ్మవారు వెలిసారు. పూర్వం తాతలందరూ ఏం చెప్తారు అంటే, ఈ అమ్మవారి విగ్రహం ఉంటుంది చూడండి, రాయి లాంటి ప్రతిమ. దాన్ని పక్క ఊరి వారు తీసుకెళ్ళిపోదామని చూశారంట. లాక్కెళ్తూ ఉంటే పొలిమేర వరకు వెళ్ళేదంట. అక్కడి నుంచి కదిలేవారు కాదంట అమ్మవారు. చూసారా మహిమ? మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడే వెలిసారనమాట. ఇక్కడ దేవతలందరూ కలిసి ఒక గుడిలాగా కట్టారంటండి. అది ఇటుక, రాయి, సిమెంట్ లేకుండా కట్టారంట. మరి ఎలా ఉందో, ఎలా అయ్యిందో కూడా తెలీదు. రాను రాను దేవతల గుడి మెల్లగా పడిపోతూ ఉంటే మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరూ గుడి కట్టారంటండి. ఈ జాతర భోగి ముందు రోజు ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారి పూజా సామాన్లను వాయిద్యాలతో ఘనంగా ఊరేగింపు చేస్తూ కాలువకు తీసుకువెళ్ళి శుభ్రంగా కడిగి గుడిలో ఉంచుతారు. కనుమ రోజున జాతర అనేది ఉత్సాహం మరింత పెరుగుతుంది. నేను సెగ్మెంట్లుగా చెప్తాను, చూసేయండి. మధ్య మధ్యలో డప్పుల వాయిద్యాలు మీకు ఆనందం కలిగించేలా ఉంటే అక్కడ నేను మాట్లాడకుండా. కనుమ రోజు సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని ఇలా ఊరేగింపుగా తీసుకొస్తారు. వాయిద్యాలు, మేళతాళాలు, గ్రామస్తుల కేరింతలతో జాతర ఊరేగింపు ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మవారిని పుట్టింటికి తీసుకొస్తారండి. ఇలా మేళతాళాలతో తీసుకొచ్చి అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహిస్తారు. గరగ అంటే అమ్మవారి ప్రతిమ ద్వారా అమ్మవారిని మనల్ని పుట్టింటికి ఇన్వైట్ చేస్తారనమాట. గౌరవంగా తీసుకొచ్చి ఆ జాతర అనేది ఇక్కడ పుట్టింటి దగ్గర జరుగుతుందనమాట. చూసేయండి. ఇదిగోండి అమ్మవారి అత్తింటి దగ్గర పూజలతో, మేళతాళాలతో అమ్మవారిని పుట్టింటికి జాతర కోసం ఆహ్వానిస్తారన్నమాట. అమ్మవారి అత్తింటి దగ్గర పూజలు చేసి ఆహ్వానించి మళ్ళీ తిరిగి పుట్టింటికి వస్తున్నారండి. తర్వాత ఈవినింగ్ నుంచి మనకి జాతర అనేది స్టార్ట్ అవుతుంది. చూసేయండి. ఈ ఎద్దులు అనేవి ఎలా సరదాగా ఉంటాయంటే అది అట్ ద సేమ్ టైం భయం కూడా వేస్తుంది. బాగా టీజ్ చేస్తారండి చిన్నపిల్లల్ని కూడా. వీళ్ళు మీదకి వచ్చేయడం, పరిగెత్తించడం. ఈవినింగ్ అయింది కదండి, అమ్మవారి జాతర చూడడానికి వెళ్ళిపోదాం. జాతర సమయంలో గ్రామం అంతా పండగ వాతావరణంతో నిండిపోతుంది. ఇంటి ముందు ముగ్గులు, సంప్రదాయ అలంకరణలు, పిండి వంటలు, పిల్లల కేరింతలు ఇవన్నీ కలిపి మన జాతరని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి అన్నమాట. ఇక్కడ అమ్మవారి పుట్టింటి దగ్గర లోపల దర్శనం మనకి ఇలా ఉంటుందండి. అమ్మవారి గరగలు, ప్రతిమలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా మొక్కుకుంటే గరగను కూడా అనుకుంటారండి, గరగనిస్తామమ్మా అని. అలా ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు గరగనిస్తూ ఉంటారు. ఈసారి మా అమ్మ వాళ్ళు ఇచ్చారు. అది నేను నెక్స్ట్ వీడియో పెడతానండి. ఇక్కడ డప్పులు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు కదా. మధ్యలో తాత మాత్రం ఏం చేస్తున్నాడా అని చూస్తే నోట్లోంచి ఒక తీగ తాడు లాంటిది లాగుతూనే ఉన్నాడండి. నెక్స్ట్ ఇవేంటంటే ఘటాల నృత్యాలన్నమాట. ఘటమన్న, గరగన్న, అమ్మవారి ప్రతిమన్న ఒకటేనండి. వీళ్ళందరూ నెత్తి మీద అమ్మవారి ప్రతిమలు పెట్టుకుని ఇలా చాలా బాగా ఆడుతూ ఉంటారు. చూసేయండి. ఇవేమో బొమ్మలండి. రాజు బొమ్మ, రాణి బొమ్మ అనుకుంటా. అలాగే జోకర్, బుట్టోడు, టెడ్డి, ఎద్దులు, కాపరి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడనమాట. కంట్రోల్ చేస్తూ ఇలా కామెడీ అనేది జనరేట్ చేస్తూ ఉంటారనమాట. ఈ కాపరి చూడనప్పుడు ఎద్దులు వచ్చి కాపరిని పొడిసేయడం ఇలా ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు ఆ ఎద్దులు మనిషిలా వెళ్ళాడా అనుకునేవాళ్ళం. పెద్దయ్యాక తెలిసిందనమాట.
ఇవేమో కేరళ వాయిద్యాలండి. చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. ఇది గూడా చూసేయండి. ముగిసిన తర్వాత రాత్రంతా అమ్మవారి ప్రతిమ ఊరేగింపుగా తిరుగుతుందండి. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి నైవేద్యం స్వీకరించి ప్రతి ఇంటి ముందు నృత్యాలు చేస్తారు. ఎవరైనా అమ్మవారికి చీరలు లేదా ఇతర కానుకలు సమర్పించాలి అంటే వాటిని కూడా స్వీకరిస్తారు. అమ్మవారి ప్రతిమని తీసుకుని ఇలా వస్తారండి. మా ఇంటికి మార్నింగ్ వచ్చేసరికి 9:30 to 10 అలా అయింది. వేపాకులు, పసుపు కలిపిన నీళ్ళతో మనం ఫస్ట్ వాళ్ళ కాళ్ళను శుభ్రంగా కడగాలి. తర్వాత చలివిడి పానకాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. వాటిని కూడా సమర్పించాక తాంబూలం, బియ్యం కూడా చూపించాక, గాజులను కూడా ఇచ్చాక వాళ్ళకి మనం గులాం ఇస్తే ఇంటి ముందు చల్లుతారండి. అలా చేస్తే మంచిదని భావిస్తారు. గులాం అంటే వరిపిండి, దాన్ని మక్కా అని కూడా అంటారు. ఇలా చేయడంతో జాతర అనేది ముగుస్తుందండి. నెక్స్ట్ తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అమ్మవారి టెంపుల్లో ఎవరైనా ఏదైనా మొక్కుకున్నా, చీరలు కానీ ఏమైనా పెట్టాలనుకున్నా తర్వాత రోజు వెళ్ళి పెడతారు. ఆదివారం రోజు నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు. దీంతో సంక్రాంతి పండగ అనేది ముగుస్తుందండి. ఇలా మా ఊర్లో బరింకల అమ్మవారి జాతర ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ సంతోషాన్ని, శ్రద్ధను నింపుతుంది. ఈ జాతర ఆత్మీయతను వర్ణించడం మాటల్లో అసాధ్యం.